దగ్గర ఉండి మీడియా చూస్తున్నా, లైవ్ చూస్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుందంటే ఆడు చెప్పింది ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె అంటది పాల ప్యాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె అంటది. ఇంకో ఆయన ఏమంటాడు తల్లిదండ్రులు లేరు, నేను చిన్నప్పుడే మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ 1 ఖచ్చితంగా కొడతామని చెప్పినాము, గ్రూప్ 1 కొట్టినామని చెప్పి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏముంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ 1 పోస్టులు చాలా మందికి వచ్చినాయి, టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులకు కూడా చాలా మందికి వచ్చినాయి. కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు. మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నాం ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈరోజు నిరుద్యోగులందరం రోడ్ల మీద జీవో 29 కానీ మిగిలిన విషయాల కాడు కొట్లాడుతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లలో 46% రిజర్వేషన్ కావాలంట. మేము ఒకటే అడుగుతున్నాం, విద్య ఉద్యోగాల్లో వైద్యంలో 42% రిజర్వేషన్ అంటే మేమందరం మీతో కలిసి వచ్చేది. ఈరోజు ఇవన్నిటిని పక్కకు పెట్టి 42% రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో 42% తీసుకొని వస్తారు. ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు, ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ప్రిలిమ్స్లోనే అక్రమాలు జరిగినాయి, దయచేసి గ్రూప్ 1 రద్దు చేసి ఇమీడియట్గా మొదటి నుంచి పెట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగులందరం 35 లక్షల మంది నిరుద్యోగులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా గ్రూప్ 1 విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు. అదే మాకు ఒక గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, మాకు న్యాయం చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు ఉత్సాహంతో ఎందుకు ఆపుతున్నారు అంటే, మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా, మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీరు కుట్రపూరితంగా. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వం అని అంటారు కదా, ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడేమో పూలమాలలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారు. మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, మేము కూడా మీ సోదరులమే, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 563 పోస్టులలో దాదాపు 90% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు, ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే 2.5% ఓట్లు మెజార్టీతోటే వచ్చింది. అది మా నిరుద్యోగుల వల్లనే, మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు, మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి, మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా. మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ 1 కాదు కవితక్క గారిని మేము ఏడుకునేది, గ్రౌండ్ లెవెల్లో 2 లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు. ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు? మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తున్నా ఉన్నా. మీరు వస్తే లైబ్రరీకి అనుమతిస్తారు పోలీసు వాళ్ళు, మరి మా తరపున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క, మా తరపున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో ఉన్నా కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా. మైకులు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది. మిత్రులారా ప్లీజ్ దయచేసి ఆగండి అయ్యా, ప్లీజ్ ఆగండి. గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం.
బట్ నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని. ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మనంట ఏరుకోరి మోహన్ తెచ్చుకుంటే ఎగిరెగిరిది నేనంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరి తెచ్చుకున్న మేము నిరుద్యోగులము, ఇప్పుడు ఎగిరెగిరిది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మాపు రావాలని మేము అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు గ్రూప్ వన్ విషయంలో కవితకు వస్తుంది, అభినందిస్తున్నాను. బట్ కాకపోతే గ్రూప్ వన్ విషయం ఒకటే కదాక మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి, మీకు మేము ఉంటాం ఖచ్చితంగా. నీవే కాదు, నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. మేము ఒకటే అడుగుతున్నాక, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నది, 10 సంవత్సరాల పరిపాలన మీ నాయన చేసిండు. మళ్ళీ ఇదే ఆర్టికల్ కాస్ట్ వల్ల ప్రభుత్వం చనిపోతే మీ అన్న ఏమన్నాడు? అసలు ఇదే కాదు అక్క 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 నేను అక్క ప్లీజ్, నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. రెండోది, రేపు నుంచి మా నిరుద్యోగుల పక్షాన్ని కార్యాచరణ